జయ శ్రీ కుసుమ హరనాథ్. శ్రీహరనాథ మహాప్రభువు తన భక్తులకు వ్రాసిన వేలాది లేఖలు పాగల్ హరనాథ్ అను పుస్తక రూపంలో ప్రసిద్ధి చెందినవి. భగవద్గీత, భాగవతము మరియు సకల ఉపనిషత్తుల సారమంతయు వీటి యందు ఇమిడి ఉన్నది. ఈ అపూర్వ లేఖలు అందరూ చదువదగినవి. గోపికలకు కలిగే ముక్తి కృష్ణుని మురళి వలన, నారదునకు కలిగే సిద్ధి అతని మహతి వలన, మీకు లభించునవియే నాదు లేఖిని వలన. పాగల్ హరనాథ్ లేఖలలో ఏదో ఒక లేఖ మీ సందేహాలను తీర్చగలదు. నా లేఖిని వలన మీకు ముక్తి లభించగలదు. శ్రీ కుసుమ హరనాథ్. కుసుమ హరనాథ మహాప్రభుని హృదయామృతము పాగల్ హరనాథ్ లేఖావళి మొదటి భాగం 40వ లేఖ. ప్రాణప్రియతమా శ్రీమతి కుసుమకుమారీ దేవి, ఆనంద ప్రపూర్ణమైన నీ జాబును అందుకొని నా హృదయం అపారమైన ఆనందాన్ని, శాంతిని పొందింది. అది అంత మధురంగా ఉండేందుకై దానిని ఏ అపురూపమైన మధుర రసంతో తయారు చేశావో తెలియకుండా ఉంది. మీరు మిఠాయిలు తయారు చేసేవారు, మీకు ఆ ప్రక్రియ పూర్తిగా తెలుసు. ఇక నేను అరసికుడను, ఆ కళలో ప్రావీణ్యం లేనివాడను, అనభిజ్ఞుడను, ఏమీ తెలియనివాడిని. అందువలన సంధానం చేయటం నాకు ఏం తెలుస్తుంది? హే భాయి, మీరు సర్వసమర్థులు. మంచియే అను, చెడే అను, మీలో మాత్రం ప్రముఖమైన ఒక విశేషం ఉంది. అదేమిటో వింటావా? చెప్పనా? దాని పేరే చాతురి. మీరు ఎప్పుడు ఎలా ఉంటారో దాపరికం లేకుండా ఎవ్వరికి మిమ్మల్ని మీరు ఎరుక పడనీయరు. మీ శక్తి ధన్యము. మిమ్మల్ని అవగాహన చేసుకోవాలని ఎవరు ఎంత ఎక్కువగా ప్రయత్నిస్తారో వారి ఎడ మీరు అంత ఎక్కువగా చాతురిని ప్రదర్శిస్తారు, వారిని అంతగా ఏమారుస్తారు. మీరు సహజంగా తిన్నని వారే, దాపరికం లేనివాళ్లే, సరళ స్వభావులే. అయినా ఇంతటి చాతుర్యమా? ఇదే మీలోని విశేష గుణం. దానిని మాత్రం మీరు విడిచిపెట్టరు. సర్వస్వాన్ని, మనస్సును, హృదయాన్ని, ప్రాణాన్ని అన్నింటినీ ఇచ్చేస్తారు, నిజమే. కానీ కేవలం ఈ చాతుర్యాన్ని మాత్రం వదిలిపెట్టరు, ఇవ్వరు. అయితే నాకు కేవలం అదే కావాలి, మరొక అభిలాషయే, కోరికయే లేదు. ప్రస్తుతం నీవు నన్ను అర్థం చేసుకున్నావు. దయయుంచి దానిని, ఆ చాతురిని నాకు ప్రసాదించు. సుఖంగా ఉన్న మిమ్మల్ని చూస్తూ ఆనందిస్తాను. మీలో ఉన్న ఈ ప్రత్యేకతను గురించి ఆలోచిస్తూనే కృష్ణుడు త్రిభంగి అయినాడు. అప్పటికీ మీ అంతు తెలియక ఆయన గౌరాంగ రూపధారి అయి రాధా రాధా అంటూ సదా విలపించసాగాడు. గౌరును ఏడ్పించడం ఎలాగో మీకే తెలుసు. మరెవ్వరికి ఆ శక్తి లేదు, అది సాధ్యం కాదు. గౌరును ఏడ్పించటం, నవ్వించటం ఎలాగో కేవలం మీకు మాత్రమే తెలుసు. గౌరును ఏడ్పించగలిగేందుకు మీలో ఏమున్నదో, ఏ శక్తి ఉన్నదో నాకు అర్థం కావటం లేదు. నాకు అదే కావాలి. నాకు కూడా అలాగే ఏడవాలని ఉన్నది. ఆ ద్రవ్యం, వస్తువు ఏమిటో అది మీకే తెలుసు. మీరు ఎవరికి తెలియపరుస్తారో వారికి మాత్రమే తెలుస్తుంది. నాకు కూడా కావాలి, నాకు కూడా తెలియపరచు. కృతార్థుడనవుతాను. హాయ్ హాయ్ అంటూ ఏడుస్తూ, నవ్వుతూ, గంతులు వేస్తూ చరితార్థుడనవుతాను. ఏమిటి, దానిని అనుగ్రహిస్తావా?
దాని పేరే ప్రేమ. అది మీ వద్దనే ఉన్నది. అందువలన దానిని మీ వద్దనే నేర్చుకోవాలని అనుకుంటున్నాను. ఆ ప్రేమ విషయంలో రాధయే మనకు గురువు. కృపచూపి దానిని నాకు నేర్పండి. దానిలో తర్ఫీదు నీయండి. నేను మిక్కిలి అదృష్టహీనుణ్ణి. ప్రేమను వదిలిపెట్టి కామాన్ని అభ్యసించాను. కాంచనాన్ని విడిచిపెట్టి గాజు పెంకు కోసం తహతహలాడుతున్నాను. ప్రేమకు కామానికి ఎంతో వ్యత్యాసం ఉన్నది. తనను తాను మరచి ఇతరులపై అనురాగాన్ని చూపటమే ప్రేమ అంటారు. ఆ ప్రేమకే కృష్ణుడు వశుడవుతాడు. కేవలం ప్రేమకే కృష్ణుడు రుణగ్రస్తుడవుతాడు. ఈ ప్రేమ రుణం తీర్చుకోవాలనే అభిలాషతోనే కృష్ణుడు గౌరాంగుడయ్యాడు. ఇక తన ఉనికిని గుర్తుంచుకొని వ్యక్తపరచే అనురాగం యొక్క తాను తనకు అనే వాటి స్పృహతో కూడిన అనురాగము యొక్క పేరే కామము. దీని నుండియే కామం నుండియే ఈ సంసారంలోని సుఖదుఖాలు, శోకతాపాలు, శుభాశుభాలు అన్నీ పుట్టుకొస్తాయి. భీరువును సాహసిగాను, సాహసిని భీరువుగాను ప్రేమయే రూపొందిస్తుంది. ఈ ప్రేమయే పురుషుని ప్రకృతిగాను, ప్రకృతిని పురుషునిగాను చేసేస్తుంది. అంతేకాదు, మృతుని సజీవునిగాను, జీవించి ఉన్న వానిని మృతునిగాను రూపొందించే శక్తి ఒక్క ప్రేమకే ఉన్నది. ఆ ప్రేమ ఎలాంటిదో నీకు తెలియదా? తెలుసు. అందుకే నీ శరణుజొచ్చాను. దయయుంచి దానిని నాకు బోధించు. నేను చరితార్థుడనవుతాను. నా బ్రతుకును సార్థకం చేసుకుంటాను. ఈ విషయంలో లోభివిగా ఉండవద్దని అర్థిస్తున్నాను. అంతేకాదు, నా ఎడ చాతుర్యాన్ని ప్రదర్శించకు. ఏ విధంగా నిన్ను నీవు విస్మరించుకొని నన్ను పోషిస్తున్నావో, రక్షిస్తున్నావో, ఏ విధంగా నిన్ను నీవు విస్మరించుకొని నన్ను సురక్షితమైన స్థితిలో ఉంచటానికి ప్రయత్నిస్తున్నావో, ఏ విధంగా నీ విషయాన్ని ఏమాత్రము పట్టించుకొనకుండా నా ఎడ ప్రేమానురాగాలతో ఉన్నావో, అదేవిధంగా నా ఎడ కృపచూపి నన్ను నేను మరచిపోయి అలా ప్రేమించటం ఎలాగో నేర్పించు. దానితో నేను కూడా ఒక పర్యాయం కామశూన్యమైన ప్రేమ యొక్క రుచిని ఆస్వాదించి చరితార్థుడినవుతాను. ఇంకేమాత్రము చాతురిని, కపటాన్ని ప్రదర్శించకు. ఈ మాటలన్నింటినీ విని నేనెప్పుడు చాతురిని ప్రదర్శించాను, కపటంగా ఉన్నాను అని నీవు బహుశः ఆశ్చర్యపోతావు. కోపపడకుండా ఉంటే నేను నీకు చూపిస్తాను. చూస్తావా? అయితే చూడు. ఇంద్రియములచే తాడింపబడి కామమునకు వశమై ఆ ప్రాణపతిని గురించి చింతన చేయలేకపోతున్నావని, ఆరాటపడలేకపోతున్నావని నీవు ఇదివరలో వ్రాసావు కదూ. మరి ఇది ఇలా వ్రాయటం చాతురి కాదంటావా? అయితే ఏ విధంగా చేస్తే ప్రాణపతిని గురించి ఆరాటపడినట్లు అవుతుందో చెప్పు. ఒకవేళ నీవు అన్నట్లుగా కేవలం చింతన ద్వారా మాత్రమే ప్రాణపతిని పొందటం జరుగుతుందని అనుకుంటే, గోపికలు ఆయనను గురించి ఎన్నడూ చింతన చేయనేలేదు కదా. పాపం వారందరూ ధ్యాన ధారణలు అంటే ఏమిటో ఏమాత్రమూ తెలియని వారే కదా. సదా నీ పాద కమల ధ్యానంలో నిమగ్నమై ఉండటానికి ఆ గోపికలు ఏమాత్రం యోగీశ్వరులు కానే కారు అని శాస్త్రాలు చెబుతున్నాయి. వారు చేసినది కేవలం సహజమైన భజన, గుణకీర్తన అని మీకు పూర్తిగా తెలుసు. అందుకనియే నీవు ధ్యానము, యోగము చేయటం లేదు. అవును, ఆ ధ్యానాన్ని, యోగాన్ని వదిలిపెట్టేశావు కనుకనే కృష్ణుడు నీవాడు, నీ సొత్తు అయినాడు. ఇకనైనా నీవు మోసాన్ని, కపటతను వదిలిపెట్టి అతి సులభమైన సహజమైన భజనను, ఆరాధనా విధానాన్ని నాకు తెలియపరచు. ఏమి చేసి నీవు ఆయనను
అదుపులోనికి తెచ్చుకున్నావో దానిని కేవలం దానినే తెలియపరచు. ఏమి ఆచరించి ఆ అధరుని పట్టులో చిక్కని వానిని నీవు పట్టుకొనగలిగావో స్పష్టంగా చెప్పేయి. నేనిప్పుడు నిజంగా వీధులూడ్చే వారి గూడెపు చీపురునయ్యాను. ఏమిటి, ఊడ్చడానికి వెళ్ళమంటావా? అదెలాగో నేర్చుకోవటానికి వెళ్ళమంటావా? ఊడ్చేవారికే ఆ హక్కు ఉన్నమాట నిజమే. ఊడ్చటం ఎలాగో నాకు తెలియదు. అందుకే మీ దగ్గరకు వచ్చాను, మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాను. అవును, మీకు నా మీద ఎప్పటికి కృప కలుగుతుందో, దయతో ఏ రోజున మీరు దానిని నాకు నేర్పుతారో ఆ రోజుననే చీపురును పట్టుకొని నా అంతరంగాన్ని పరిశుభ్రం చేసుకొనగలుగుతాను. మీకేదో ఉపకారం చేద్దామనే భావంతో నేను ఇక్కడికి రాలేదు. కేవలం స్వప్రయోజనార్థమే వచ్చాను. పురుషులు స్వార్థపరులు. అందువలన వారు మీకు పట్టుబడగానే, మీ చెంతకు చేరగానే వారికి స్వార్థరాహిత్యాన్ని బోధించండి. అలా ఉండటంలో తర్ఫీదుని ఇవ్వండి. ఆ ధనాన్ని, ఆ నిధిని నాకు అనుగ్రహించావంటే నీకు సంపూర్ణంగా అధీనుడనైపోతాను. నీ చెప్పు చేతలలో ఉండిపోతాను. నేను నాది అనే దానిని మరచిపోయి ఒక్కొమ్మడిగా నిన్ను ప్రేమించి చరితార్థుడనై జీవన సాఫల్యాన్ని పొందుతాను. దానితో నీవు నేనై, నేను నీవైపోతాము. అప్పుడు ప్రాణంతో ప్రాణం కలిసిపోయి మనము యుగళమై ఆ యుగల రాజ్యములోని యుగల రూప దర్శనాన్ని పొంది చరితార్థులమవుతాము. అలా యుగళం కాకపోతిమా ఆ యుగల రాజ్యంలోనికి ప్రవేశించటం సాధ్యం కాదు, వెళ్ళనేలేము. అందువలన దయ ఉంచి ప్రాణాన్ని ప్రాణంతో కలిపివేయగల మార్గాన్ని నేర్పించు. దానిని నేర్పించగల అధికారివి, సమర్థురాలివి నీవే. ప్రాణాధిక. శ్రీరాముడు సీతను, యుధిష్ఠిరుడు ద్రౌపదిని తమ వెంటబెట్టుకుని అడవులకు వెళ్ళిన మాట యథార్థమే. అలా వెళ్ళటానికి గల కారణం ఏమిటో వింటావా? ప్రాణాధిక, సకల కర్మలకు మూలము మీరే. మీరు లేకుండా ఏ కార్యము సఫలం కాలేదు. చూడు ప్రణయిని, భూభారాన్ని తీర్చడమే వారి లక్ష్యం, వారి కార్యక్రమం. మరి వారు శక్తిని విడిచిపెట్టి వెళ్తే ఇక ఆ కార్యక్రమం ఎలా జరుగుతుంది? అందుకనే వారు తమ శక్తిని కూడా తమ వెంట తీసుకునే వెళ్ళారు. సీతను వెంట పెట్టుకుని వెళ్ళి ఉండకపోతే రావణుని చంపటం ఎలా జరిగి ఉండేది? ద్రౌపది తన నాదుల వెంట లేకుంటే దుర్యోధనాదులు ఎలా మరణించి ఉండేవారు? ఈ విషయాన్ని గురించి వ్రాయాలంటే అనేక గ్రంథాలు అవుతాయి. కొంచెం ఆలోచించావంటే నేను చెప్పినది నిజమో అబద్ధమో నీవే గ్రహించగలుగుతావు. భూభారాన్ని తీర్చటం ప్రస్తుతం నా పని కాదు కనుక శక్తితో కూడి ఉండవలసిన అవసరం లేదు. ప్రస్తుతం నాకు కావలసినది కేవలం ఛాయ మాత్రమే. అది ఆ ఛాయ లేకుండా నేను అసలు ఎప్పుడూ లేను. ఎల్లప్పుడూ నా హృదయ కుహరంలోని ఏకాంత ప్రదేశంలో ఆ ఛాయను అధిష్ఠింప చేసుకొని తృప్తి తీరా ఆరాధిస్తూ ఉండిపోతుంటాను. కానీ అప్పుడప్పుడు నీ దయను ఉపసంహరించుకుంటూ ఉంటావు. అలాంటి సమయాలలో ఎంత తిప్పలు పడినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా మరలా నిన్ను అక్కడ ఉంచుకొనలేకపోతున్నాను. నీవు పలాయనమై పోతుంటావు. చాతుర్యాన్ని, కపటాన్ని విడిచిపెట్టి ప్రశాంతంగా కూర్చుని ఉండమని నేను పదే పదే చెబుతున్నది ఇందుకనే. ఛాయారూపంలో నా దగ్గరనే ఉండు. భౌతిక శరీరంతో అక్కడ సోనాముఖిలో మా అమ్మకు సేవలు చేస్తూ ఉండు. నేను స్వయంగా సేవ చేస్తున్న దానికన్నా నీవు చేసే సేవతోనే అమ్మ ఎక్కువ సుఖాన్ని, ఆనందాన్ని పొందుతుంది. ఇదేదో అసంభవమని అనుకోవద్దు. అసలు కన్నా వడ్డీ ఎక్కువ ముద్దు. ఈ విషయాన్ని గ్రహించగలిగితే అన్నీ అర్థమవుతాయి. ప్రాణం పెట్టి హృదయపూర్వకంగా అమ్మకు సేవ చేయమని నిన్ను పదే పదే అర్థించేది
ఈ కారణం వలననే. నీకు సకల దుఃఖాలు తొలగిపోతాయి. అమ్మకు నా ప్రణామములను తెలియచేయి. నా కోసమై ఆమెను ఏ విధంగానూ వ్యాకుల పడనీయకు. ఆమెకు చికాకు కలిగించకు. ఎల్లవేళలా ఆమెకు చిరునగవు ముఖంతోనే కనిపిస్తూ ఉండు. నా ప్రాణాధికమైన దానా, నిన్ను విడచి నేను కానీ నన్ను విడచి నీవు కానీ ఒక త్రుటి కాలమైనా దూరంగా లేము కదా. ఇక అలాంటప్పుడు దిగులు పడతావెందుకు? కనులకు అగుపడకుండా దాగి ఉండే అనురాగం యొక్క పేరే ప్రేమ. ఉంటాను. నాకు భోజనం సిద్ధంగా ఉన్నది. ఇంకా చెప్పాల్సింది చాలా ఉన్నది. ఏమైనా నా ఎడ దృష్టిని నిలిపి ఉంచు. అజీర్ణంతో మాట్లాడుతుంటే నోటి వెంట ఉమ్మి వస్తున్నది. ప్రేమించటాన్ని నేర్చుకుందామని అనుకుంటున్నావా ఏమిటి? పాముతో ఆడుకోవాలని కోరిక కలుగుతున్నదా ఏమిటి? మంచిది. నేను కూడా అలాంటి ఆశతోనే ఉన్నాను. నీవు నేర్చుకుంటే నేను కూడా నేర్చుకుంటాను. పాము కాటు గుర్తులు ఉండిపోతాయి, జాగ్రత్త. దృఢమైన విశ్వాసంతోనూ ప్రగాఢమైన దీక్షతోనూ సాగిపోతే విజయమే. పాముతో ఆడుకోవాలని అనుకుంటే దాని కనులపై మనం ఎప్పుడు దృష్టి నిలిపి ఉంచాల్సిందే. దృష్టి చెదిరితే ప్రమాదమే. పద పద, నేను కూడా వస్తాను. ప్రస్తుతానికి సెలవు తీసుకొని. చెప్పవలసిన విషయాలు మనస్సులో చాలా ఉన్నాయి. కానీ భయంతో వణుకు పుడుతున్నది. నీవిచ్చిన మాటను నిలబెట్టుకో. కనులు మూసినా తెరచినా ఎప్పుడు నీ సమక్షాన్నే అనుభూతి చెందేటట్లుగా సదా నా నీడవలే నా వెంటనే ఉండు. మీ హర.